ట్రిపుల్ ఆర్ ప్రస్తుతం సెన్సేషన్ సృష్టిస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమా. ట్రిపుల్ ఆర్కి అంతర్జాతీయ వేదిక పైన ఒక అద్భుతమైన గౌరవం దక్కింది. దాని గురించే మొత్తం భారతదేశం అంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకోవడం ట్రిపుల్ ఆర్ సాధించిన ఘనత. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోకి ఒక తెలుగు సినిమా వెళ్ళి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుని సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్. ఈ నేపథ్యంలోనే పలువురు అటు దేశాల నుంచి, విదేశాల నుంచి, మన దేశం నుంచి ట్రిపుల్ ఆర్ టీం మొత్తాన్ని అభినందనల వెల్లువలో ముంచేశారు. ప్రతి చోట నుంచి ట్రిపుల్ ఆర్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్లు వెల్లువెత్తిన పరిస్థితి. సో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రిపుల్ ఆర్ టీంని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అదేవిధంగా సినీ ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ట్రిపుల్ ఆర్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పైన పరవశించిపోయారు. మన సొంతం, మన సినిమా, ఇది అంతర్జాతీయ ఖ్యాతి సాధించింది అంటూ సంబరపడిపోయిన పరిస్థితి. అందుకే ఈ ట్వీట్ల వెల్లువ అనేది ట్రిపుల్ ఆర్కి వెల్లువెత్తిన పరిస్థితి. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ది తెలుగు ఫ్లాగ్ ఈజ్ ఫ్లయింగ్ హై ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ #ఆంధ్రప్రదేశ్ ఐ కంగ్రాచులేట్ టీమ్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. అయితే దీనికి కౌంటర్గా అద్నాన్ సమీ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. ఆ ట్వీట్ ఏంటంటే, ఈ ట్వీట్ అనేది సెపరేటిస్ట్గా ఉంది, విడదీసినట్టుగా. ఇండియన్ అంటే బాగుంటుంది, తెలుగు జెండా ఎగరడం అనే మాటని ఆయన తప్పుబట్టారు. ఇది సెపరేటిస్ట్లా ఉంది, విడగొట్టే విధంగా ఉంది, భారతదేశం అంటే బాగుండేది అనేది అద్నాన్ సమీ చేసిన ట్వీట్ సారాంశం. సో ఇక్కడ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ రెస్పాండ్ అయ్యారు. క్లియర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అద్నాన్ సమీస్ కామెంట్స్. Cannot blame him because he wasn't an Indian citizen before 2016. All Telugu people are naturally patriotic and need no certificate. Reference to Telugu flag is because Natu Natu won the Golden Globe Award, not నాచో నాచో అనేది ఆయన రిప్లై. ఏమని చెప్తున్నారంటే, అద్నాన్ సమీ నాలెడ్జ్ లేదు, ఆయనకి విషయ పరిజ్ఞానం లేని కారణంగా అటువంటి కామెంట్ చేసిన పరిస్థితి. ఆయన ఏం అనలేవు, ఎందుకంటే 2016 వరకు ఆయన భారతదేశ పౌరుడు కాదు కాబట్టి. న్యాచురల్గానే తెలుగు ప్రజలు అనేవాళ్ళు దేశభక్తి పరిఢవిల్లుతున్న సమాజానికి చెందిన వాళ్ళు అనేది గుర్తించారు. దట్టు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అనేది నాటు నాటు అనే పాటకు వచ్చింది, నాచో నాచో అనే హిందీ పాటకి కాదు అని గుర్తించాలి అనేది ఆయన ట్వీట్. ఆయనతో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటుగా పలువురు అద్నాన్ సమీ కామెంట్ని ఖండిస్తూ కూడా కొంతమంది ట్వీట్ చేశారు. తెలుగు ఫ్లాగ్ మీనింగ్ ఇస్ డిఫరెంట్, తెలుగు స్టేట్ ఫ్లాగ్ డిఫరెంట్, కర్ణాటక హ్యాస్ అ సెపరేట్ ఫ్లాగ్, దట్ గై ఓవర్ రియాక్టెడ్ టు షో హిజ్ ఫాల్స్ నేషనలిజం అనేది ఒక వ్యక్తి చేసిన ట్వీట్. అలాగే ఎస్, మరొకరు ట్వీట్ కూడా చదువుతున్నా. ఎస్, వీ ఆల్ ఆర్ ఇండియన్స్ బట్ వీ ఆర్ ఆల్సో కన్నడిగాస్, తమిళాస్, తెలుగు, బెంగాలీస్ ఎట్సెట్రా. వీ ఆల్ హ్యావ్ అవర్ ఫ్లాగ్స్ జస్ట్ లైక్ వీ హ్యావ్ అవర్ ఓన్ లాంగ్వేజ్. వీ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఇండియన్స్ అండ్ ఆల్సో యాజ్ పీపుల్ రూటెడ్ బై కల్చర్, లాంగ్వేజ్, ఫ్లాగ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, రింగ్ ఎ బెల్ అని ఒక ట్వీట్. సో ఈ ట్వీట్ అర్థం ఏంటి? మనం ఇండియన్స్, మనం భారతదేశ పౌరులం, అలాగే మనం తెలుగు వాళ్ళం, తమిళ వాళ్ళం, కన్నడిగులం, అదేవిధంగా బెంగాలీ వాళ్ళం. మనం ఎంత గర్వంగా మేము భరతమాత ముద్దు బిడ్డలం అని చెప్పుకుంటాము, అలాగే నేను తెలుగు వ్యక్తిని, నేను బెంగాలీని, నేను తమిళుడిని అని అంతే గర్వంగా చెప్పుకుంటాం. మనందరినీ ఒక కల్చర్ ముందుండి నడిపిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం మీకు అర్థమవుతోందా అని చెప్పి ఇంకొక ట్వీట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇది ఒక రాష్ట్రాన్నో లేకపోతే ఒక సమూహాన్నో ఉద్దేశించింది కాదు. మన అందరం ఆబ్వియస్గా ఇండియన్సే, కానీ ఇండియా మొత్తంలో తెలుగు వాళ్ళం. ఇప్పుడు ఎవరన్నా విజయం సాధిస్తే జనరల్లీ మనం ఏమంటాం? నీ తల్లిదండ్రులు పరువు నిలబెట్టావురా అంటాం, లేదంటే మన కుటుంబం పరువు నిలబెట్టావురా అంటాం. దాని అర్థం ఏంటి అంటే, ఈ జిల్లా పరువు నిలబెట్టారు, లేకపోతే రాష్ట్రం పరువు నిలబెట్టారు, దేశం పరువు నిలబెట్టారు కాదని కాదు కదా. అట్ ద సేమ్ టైం మనం ఓన్ చేసుకోవడం, వీళ్ళు, ఈ సినిమా లేకపోతే ఈ వ్యక్తి మన సొంత వ్యక్తి, మన తెలుగు వ్యక్తికి, మన తెలుగు గర్వానికి సంబంధించిన వ్యక్తి అనేది చెప్పుకోవడం కోసం మనం
తెలుగు వాళ్ళగా మన జెండా రెపరెపలాడాలి అనేది ఇక్కడ ఇంటెన్షన్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఈ ట్వీట్స్, ఈ పర్టిక్యులర్ RRRకి వచ్చిన ఇవన్నీ పక్కన పెడితే కనుక, RRR విజయం తర్వాత వచ్చిన ట్వీట్లు వీటన్నింటినీ పక్కన పెడితే కనుక ఇదొక నెవర్ ఎండింగ్ డిబేట్లా కనబడుతోంది. అదే ఒక బాలీవుడ్ సినిమా ఆస్కార్కో, గోల్డెన్ గ్లోబ్కో వెళ్తే మాత్రం హిందీ సినిమా లేకపోతే బాలీవుడ్ సినిమా ఈ ఖ్యాతిని సాధించింది అంటారు. అదే ఒక తెలుగు సినిమానో లేకపోతే దక్షిణాది నుంచి ఒక సినిమానో ఇంత పేరు సంపాదించుకుంటే అది ఇండియన్ సినిమా అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది ట్వీట్స్లోనే కామెంట్ చేశారు. హిందీ సినిమా ప్రపంచ ఖ్యాతి పొందితే బాలీవుడ్ సినిమా అనాలి, అదే తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతి పొందితే ఇండియన్ సినిమా అనాలి, ఇదే న్యాయం అనేది కొంతమంది ట్వీట్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కిచ్చా సుదీప్ అదేవిధంగా అజయ్ దేవ్గణ్ లాంగ్వేజ్ ఇష్యూ. నీకు కన్నడ రాదేమో అని కిచ్చా సుదీప్ అజయ్ దేవ్గణ్ ఉద్దేశించి అంటే, మాకు హిందీ వస్తుంది ఎందుకంటే మేము మా రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ చదువుకున్నాము, ఒక జాతీయ భాషగా హిందీకి మేమందరం ఇచ్చిన గుర్తింపు, అటువంటి గుర్తింపునే మా రీజనల్ లాంగ్వేజ్, మా ప్రాంతీయ భాషలు, మా కల్చర్, అదేవిధంగా మా భాష, దాన్ని మీరు గౌరవించడం నేర్చుకోండి లేకపోతే గౌరవించండి, అది మేము కోరుకుంటున్నాం అనేది కిచ్చా సుదీప్ అప్పట్లో అజయ్ దేవ్గణ్ ఉద్దేశించి చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ టేక్అవే ఏంటి మొత్తం వ్యవహారంలో అని ఒకసారి చెప్పుకుంటే కనుక, మనం దేశం మొత్తంగా ఖచ్చితంగా భారతీయ పౌరులం, అదేవిధంగా భారతీయత మనందరినీ కట్టి ఉంచుతుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం నేను ఒక తెలుగువాడిని, నేను ఒక తమిళ వ్యక్తిని, నేను ఒక బెంగాలీని, నేను ఒక మరాఠాని అని చెప్పుకోవడానికి మనం అంతే గర్వంగా ఫీల్ అవుతాం. దాంతోపాటు భిన్నత్వంలో ఏకత్వం, వేరే ఏ దేశానికి సాధ్యం కాని ఒక విధానం ఏదైనా ఉంది అంటే అది భిన్నత్వంలో ఏకత్వం. మనం చాలా డిఫరెంట్, లాంగ్వేజ్ పరంగా, భాష పరంగా, అదేవిధంగా యాస పరంగా, అదేవిధంగా ట్రెడిషన్స్, సంప్రదాయాలు, వీటన్నిటి పరంగా మనం చాలా డిఫరెంట్. మన యాసతో మనని మనం ఐడెంటిఫై చేసుకుంటాం, ఒక గుర్తింపు సాధించుకుంటాం. రాయలసీమ, తెలంగాణ, లేకపోతే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల యాస, ఈ యాసలు అన్నీ మనం మాట్లాడతాం తెలుగు వాళ్ళం అయ్యుండి. నేను గోదావరిని లేకపోతే నేను సీమ వ్యక్తిని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతారు. అదేవిధంగా భారతదేశం నా సొంత దేశం, నాకు దేశభక్తి నా నరనరాన ఉంది అని చెప్పుకోవడం కూడా మనకు అంతే ఇష్టం. సో ఒక భిన్నత్వంలో ఏకత్వం దిశగా మన సొసైటీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. సో అద్నాన్ సమీకి ఈ విషయం మేబీ తెలియకపోవచ్చు, తెలిసినా మరొకసారి ఈ డిబేట్ని తెరపైకి తీసుకురావడం కోసం మరి ఆయన ట్వీట్ చేశారేమో మనకు తెలియదు. కానీ ఇది భారతీయ తత్వం, అదేవిధంగా ఇది మన ప్రాంతీయ తత్వం కూడా.